ఇంకో పైప్ పెట్టి సార్. బండి బండి సార్ బెండ్ అయింది సార్. అటు 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 పోండి సార్. బండి అటు పోండి సార్. कुठं होती नाहीत मला राजा तिथं. मेरा बांग में नहीं काला तो काला से हां वो जल गया होगा. జిల్లా అధికారులకు సంబంధిత అధికారులు తక్షణ న్యాయం జరిగే విధంగా చూడాల్సింది. అధికారులతో విచారణ జరిపించి మాట్లాడి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే వర్షాకాలంలో ఎంతమందికి వచ్చిందో పంట పొలాలన్నీ నీట మునిగాయి. పంటలు న్యాయం జరిగే విధంగా వారు చూసేవారు. ఇప్పుడు మీరు వేస్తారు ఎకరానికి ఎంత ఇస్తారో కూడా రైతులకు తెలియదు. ఎంత నష్టపరిహారం చెల్లిస్తారో ఆ విషయం కూడా చెప్పలేదు. ఆ విషయం కానీ అధికారులు ఎప్పుడు చూస్తారు ఎప్పుడు చేస్తారు చూస్తా అనద్దు సార్. మీరు చేసి చూపించాలి. అప్పుడు న్యాయం జరుగుతుందా జరగదా అనే రెండు అనుమానాలు కలుగుతాయి. జరిగితే ఎప్పుడు జరుగుతుంది, జరగకుంటే ఎందుకు జరగదు, ఈ రెండు అనుమానాలు అయితే ప్రజలకు కలుగుతుంది. మహిళలు వచ్చారు పోయారు, మీరు కూడా అదే లెక్కలకు రాకండి. న్యాయం జరిగేటట్టు చూస్తారని నేను కూడా జీవి న్యూస్ తరఫున మీకు నిన్న మద్నూరు మండలం శేఖాపూర్ గ్రామంలో జరిగిన పంట నష్టం గురించి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఈరోజు అంటే గురువారం ఏప్రిల్ 30వ తేదీన సుమారు 500 ఎకరాల వరకు పంట నష్టం జరిగింది. ఏదో షార్ట్ సర్క్యూట్ జరిగి మొత్తం పంట అంతా కాలిపోయిందని ప్రజలు చెప్తున్నారు. అయితే పంట నష్టం జరిగింది, అది జరిగిన డేటు 29 ఏప్రిల్. ఆ రోజు సాయంత్రం నుంచి మంటలు అంటుకున్నట్లు గ్రామ సర్పంచ్ వేరే అధికారులు వ్యవసాయ అధికారులు వాళ్ళు కలిసి ఫైర్ ఇంజిన్కు ఫోన్ చేసి వాళ్ళకు మంటలు ఆరిపోయే విధంగా చూశారు. కానీ అది సాయంత్రం అయిపోయింది, అవి మంటలు ఆగలేదు. మొత్తం రాత్రి వరకు కూడా మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అవి ఏదో విధంగా మంటలు ఆర్పారు కానీ మొత్తానికి పూర్తిగా బాగా పంట నష్టం అయితే జరిగింది. ఎంతోమంది రైతులు తమ కష్టాన్ని అంతా ధారపోసి వడ్డీకి డబ్బులు తెచ్చి వాటికి పెట్టుబడి పెట్టి పంటను పండించి ఈ విధంగా ప్రమాదవశాత్తు జరగడం దురదృష్టకరమే. అయినప్పటికీ ఎమ్మెల్యే వచ్చి చేసేది ఏంటంటే విషయం తెలుసు కాబట్టి ఆయన చూసి పరిశీలించగానే ఆయన చేయాల్సింది ఏంటంటే మొదలు జిల్లా అధికారులకు సంబంధిత అధికారులకు సంప్రదించి వెంటనే వారు ఆ గ్రామానికి చేరుకుని వాళ్ళకి తక్షణ న్యాయం జరిగే విధంగా చూడాల్సింది. కానీ ఎమ్మెల్యే మాత్రం ఆయన అధికారులతో విచారణ జరిపించి మాట్లాడి మొత్తం పంట నష్టం వచ్చే విధంగా చూస్తాననడం హాస్యాస్పదం. అది ఆ విధంగా కాదు, ఏది చేపట్టినా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే పరిశీలించడమే కాదు, పరామర్శించడమే కాదు, దానికి తక్షణ న్యాయం జరిగే విధంగా చూస్తే మరీ బాగుంటుంది. చూసి వెంబడి వాళ్ళకి పెట్టుకొని అది చేసుడు చూస్తాం లేపుతాం కాపుతాం అంటే అవి అన్నీ కావు చేయవు. ఇలాంటి చాలా సందర్భాల్లో రైతులు నష్టపోయారు. గతంలో కూడా పంట నష్టపరిహారం మన వర్షాకాలంలో ఎంతమందికి వచ్చిందో ఆ వివరాలు కూడా కొద్దిగా చెప్తే బాగుంటుంది. అప్పుడు కూడా ప్రధాన వాగుల వెంబడి ఉన్న పంట పొలాలన్నీ నీట మునిగాయి, పంటలన్నీ నష్టపోయాయి. ఆ పంట నష్టం వచ్చిందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ విధంగా జరిగింది. ఒకే గ్రామంలో ఈ విధంగా 400 ఎకరాలు 500 ఎకరాలు పంట నష్టం జరిగిందంటే చిన్న విషయం కాదు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని జిల్లాధికారులకు సంప్రదించి వారికి ఇక్కడికి రప్పిస్తే వారు తక్షణమే న్యాయం జరిగే విధంగా వారు చూసేవారు. ఇప్పుడు మీరు అధికారులకు సర్వే చేయాలని చెప్పాలి, వారు సర్వే చేయాలి, సర్వే చేసి నివేదిక పంపాలి.
నివేదిక పంపిన తర్వాత వాళ్ళు అధికారులు ఎంత మేరకు అంచనా వేస్తారో, ఎకరానికి ఎంత ఇస్తారో కూడా రైతులకు తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు, కూలి కష్టం చేసి వ్యవసాయం చేసుకున్నప్పుడు మాత్రమే తెలుసు. ఆ విధంగా వారికి ఎంత నష్టపరిహారం చెల్లిస్తారో ఆ విషయం కూడా చెప్పలేదు. ఎకరానికి ఎంత పంట నష్టం జరిగిందో కూడా వివరించలేదు. అవన్నీ ఎంత నష్టం పరిహారం ఇస్తారు, ఎన్ని ఎకరాలకు పరిహారం చెల్లిస్తారు, మొత్తం పంట పోతే ఎంత నష్టం, కొద్ది పంట నష్టం అయితే ఎంత పరిహారం చెల్లిస్తారు అనేది స్పష్టంగా చెప్పాల్సి ఉండే. సరే, మీరు చెప్పకుండా కానీ అధికారులు చూసుకుంటారు ఆ విషయం. కానీ అధికారులు ఎప్పుడు చూస్తారు, ఎప్పుడు చేస్తారు, చూస్తా అనొద్దు సార్. మీరు చేసి చూపించాలి. అప్పుడే తక్షణ న్యాయం అంటే ఏంది? తక్షణ న్యాయం అంటే అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించడం. అది అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించకుంటే అది న్యాయం జరుగుతుందా జరగదా అనే రెండు అనుమానాలు కలుగుతాయి. జరిగితే ఎప్పుడు జరుగుతుంది, జరగకుంటే ఎందుకు జరగదు, ఈ రెండు అనుమానాలు అయితే ప్రజలకు కలుగుతుంది. మరి మీ దానికి అంటే మీకోసమన్నా వాళ్ళకు న్యాయం చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. న్యాయం కావాల్సిందే. రైతులు కాబట్టి, దేశానికి అన్నం పెట్టే రైతులు, వాళ్ళకు 100% న్యాయం కావాల్సిందే. కానీ చూస్తామని ఇలాగే ఇదే విధంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు. మీరు కూడా అదే లెక్కలకు రాకండి. ఎందుకంటే పనులు చేస్తారనే నమ్మకం ఉంచుకున్న రైతులకు ఖచ్చితంగా న్యాయం చేయండి, చేసి చూపించండి. కానీ మీరు ఆలస్యం చేస్తే ఓపిక కాస్త అధికారులకు పోయి వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేశారంటే ఆ కథ కంచికి అయిపోతుంది, ఏముండదు. ఆలస్యమైనా సరే కానీ ఆ రైతులకు న్యాయం జరిగేటట్టు చూస్తారని నేను కూడా జీవి న్యూస్ తరఫున మీకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నేను విన్నవించుకుంటున్నా. ఇంకో బాయ్ పెట్టు సార్. బండి సార్ బెండ్ అయింది సార్.